హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న పర్యాటక ప్రాంతమైన లంబసింగి పర్వత ప్రాంతానికి మిత్రులతో కలిసి బయలుదేరాను. ఈ లంబసింగి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉంది. ఈ గ్రామం విశాఖపట్నానికి 101 కిలోమీటర్ల దూరంలోనూ, నర్సీపట్నానికి 32 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ప్రాంతాల నుండి తారు రోడ్డు ఉంది. యాత్రికులు కారులో ఈ ప్రాంతానికి రావచ్చు. సుమారు 30 కిలోమీటర్ల వరకు ఘాట్ రోడ్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇదేనండి మనం ఎదురు చూస్తున్న లంబసింగి గ్రామం. ఇది ఒక గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతంలో డిసెంబర్ నుంచి జనవరి లోపు వాతావరణం సుమారు 0 డిగ్రీలు ఉంటుంది. మిగిలిన కాలాల్లో సుమారు 10 డిగ్రీల వరకు ఉంటుంది. అందువల్లనే దీనిని ఆంధ్ర ఊటీ అనియు, ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. అక్టోబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తూ ఉదయం 10 గంటలకైనా మంచు వేడకుండా శీతల గాలులు వీస్తుండటం వల్ల పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో చెరువుల వేనం అనే గ్రామం ఉంది. అక్కడి వ్యూ పాయింట్ నుండి మంచు మేఘాలను చూస్తే మంత్రముగ్ధులమవుతాం. ఈ వ్యూను ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో చూస్తే బహు సుందరంగా ఉంటుంది. అందువల్లనే ముందు రోజు రాత్రి ఇక్కడ రిసార్ట్స్లో బస చేసి ఉదయాన్నే ఈ ప్రకృతి అందాలను తనివితీరా వీక్షిస్తారు. ప్రకృతి సుందర దృశ్యం చూడవలసింది ఉదయం 5 గంటలకు కాబట్టి ఈ రాత్రికి బస చేయడానికి దగ్గరలోని రిసార్ట్స్కు బయలుదేరాం. మంచు మేఘాల వ్యూ పాయింట్ ఉన్నటువంటి చెరువుల వేనం గ్రామానికి బయలుదేరాం. ఇక్కడికి కార్లు కానీ మరియు ఇతర వాహనాలను కానీ అనుమతించరు. ప్రాంతీయ చోదకులు వారి జీపుల ద్వారా మనల్ని చాలా జాగరూకతతో కొండ ప్రాంతాలలో సరైన రహదారి కూడా లేకుండా ఎగుడు దిగుడు మరియు ప్రమాదకర మలుపులున్న దారుల ద్వారా తీసుకువెళ్తారు. ఇదేనండి మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న చెరువుల వేనం వ్యూ పాయింట్. ఈ మంచు మేఘాలే పర్యాటకులను అబ్బురపరుస్తాయి.
సూర్యోదయం ఓ సుందర దృశ్యం, ఓ అద్భుతం. దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. దీనిని కనులారా వీక్షించవలసిందే. మేము ఫిబ్రవరిలో సందర్శించడం వలన మంచు మేఘాలని ఎక్కువగా వీక్షించలేకపోయాం. అదే జనవరిలో సందర్శించి ఉంటే ఇంకా ఎక్కువగా ఆనందించగలిగి ఉండేవాళ్ళం. ఇంకెందుకు ఆలస్యం, జీవితంలో ఒక్కసారైనా తనివితీరా వీక్షించవలసిన ఈ ప్రకృతి రమణీయ దృశ్యాన్ని మీరు కూడా వచ్చి వీక్షించడం మరి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.